హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ని పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు 9,000 ఉద్యోగాలు 9 నెలల్లో కంప్లీట్ చేశారంటూ మనకు గురుకుల నియామక బోర్డుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. సాక్షి న్యూస్ పేపర్ నుంచి 9 నెలల్లో గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు రికార్డు, న్యాయ వివాదాలకు తావు లేకుండా విజయవంతంగా ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినట్టుగా అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. సో ఇప్పటికీ 2,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలు, అదేవిధంగా మనకు మరో 6,500 మందికి ఈ రోజు మనకు ముఖ్యమంత్రి గారి మీద కూడా నియామక పత్రాలు అందజేయనున్నారు. సో దీంట్లో ఫుల్ డీటెయిల్స్ చూసినట్టు మనకు రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు ఉద్యోగాల భర్తీ రికార్డు స్థాయి వేగంతో జరిగింది. కేవలం 9 నెలల వ్యవధిలోనే దాదాపు 9,000 ఉద్యోగాలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు అయితే భర్తీ చేసింది. సో 9 నెలలు అంటే చాలా తక్కువ టైం అని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే చాలా తక్కువ టైం. మనకు ఒక్కొక్క నోటిఫికేషన్ 2 లేదా 3 సంవత్సరాలు పడుతుంది మన తెలంగాణలో. సో 9 నెలలు అంటే చాలా తక్కువ టైం అని చెప్పుకోవచ్చు. సో న్యాయ వివాదాలకు కూడా తావు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన రికార్డును సైతం సొంతం చేసుకున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మొదట మనకు టీఎస్పీఎస్సీ ద్వారానే వీటిని భర్తీ చేసేవారు. సో దీంట్లో తీవ్రమైన జాప్యం కారణంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన స్పెషల్గా ఒక బోర్డుని అయితే ఏర్పాటు చేసినట్లుగా మనకు దీంట్లో ప్రధానంగా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు గత సంవత్సరం ఏప్రిల్లో విడుదల చేశారుగా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఈ రోజు మనకు మరో 6,500 మందికి సంబంధించిన నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు. సో ఈ రోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో మరి ఇంకేమైనా ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనలు ఇస్తారా, ఎన్నికల తర్వాత అని చెప్తారా చూడాలి మనం. సో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రకటన చేస్తే రేపు న్యూస్ పేపర్లు వస్తాయి కాబట్టి మన ఛానల్లో తప్పకుండా అప్డేట్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ అప్డేట్ 5,278 మందికి సీఎం చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ ఇక్కడ చూడవచ్చు. సో దీంట్లో వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా మనకు డ్రగ్స్ సంబంధించిన ఇక్కడ చూడవచ్చు. టీఎస్పీఎస్సీ పరిధిలో ఫిజియోథెరపిస్టులు అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు 16, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు 9, అదేవిధంగా మనకు జేఎల్టీజీలకు సంబంధించి 4,637 మంది, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి 565 మందికి అయితే ఈ రోజు నియామక పత్రాలు అందజేయనున్నారు. సో రేపటి న్యూస్లో మనం చూడొచ్చు ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రకటన చేస్తారో. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించిన ప్రధానమైన న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రభ నుంచి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించిన టీఎస్పీఎస్సీ అంటే ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. దీంట్లో ప్రధానంగా మనకు వచ్చేసి ఎలక్షన్ తర్వాతనే ఉంటుంది. ఎలక్షన్కు ముందు అయితే ఈ పరీక్షలు జరిగే అవకాశమే కనిపించట్లేదు. సో ఉద్యోగ పోటీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అనేది లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్, అదేవిధంగా మనకు కొద్ది రోజుల వ్యవధిలోనే మనకు 1,375 పోస్టుల భర్తీకి అదే ఏడాది డిసెంబర్ 30 కూడా మనకు గ్రూప్ 3 కూడా విడుదల చేశారు. సో అలాగే 2022 ఆగస్టులో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. కానీ ఇంతవరకు వీటి పరీక్ష తేదీలు అయితే టీఎస్పీసీ ప్రకటించలేదు. సో గ్రూప్ 2కు గ్రూప్ 3కి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఎవరైతే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఎగ్జామ్స్ మనకు దాదాపుగా ఎలక్షన్ తర్వాతనే ఉంటుంది. మే 26న సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. జూన్ 9న మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాతనే వీటికి సంబంధించిన షెడ్యూల్ అయితే తప్పకుండా ఉంటుంది. ఈ మధ్యలో మనకు డిఎస్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మే 23 నుంచి అయితే అనుకుంటున్నారు. అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా అయితే మనకు వార్తలు అయితే వస్తున్నాయి. టీఎస్పీసీ ప్రక్షాళన తర్వాత ఉద్యోగ నియామకాల ప్రక్రియపై దృష్టి సారించిన టీఎస్పీసీ గ్రూప్ 2, గ్రూప్ 3 డిఏఓ హాస్టల్ వెల్ఫేర్ పరీక్షల నిర్వహణలో మాత్రం తాత్సారం చేస్తున్న విమర్శలు అభ్యర్థుల నుంచి అయితే వినిపిస్తున్నాయి. ప్రధానంగా వీళ్ళు ఫలితాల విడుదల మీద దృష్టి సారించినట్టుగా మనం చూడవచ్చు. మరోవైపు పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారో అని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే నెలకొంది. సో చాలా మంది నిరాశలో కూడా ఉన్నారు. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షను 3 సార్లు వాయిదా పెడితే డిఏఓ పరీక్ష మాత్రం పేపర్ లీకేజ్తో రద్దయింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే త్వరలో నిర్వహించాలి. అట్లీస్ట్ డేట్లు అయినా ప్రకటిస్తే ఎలక్షన్ తర్వాత మనం ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకోవచ్చు. ఏ సబ్జెక్టుకి ఎన్ని రోజులు కేటాయించాలో మనకైతే తెలుస్తుంది. సో ఇక్కడ ఇచ్చారు మనకు గ్రూప్ 2 పరీక్షను ఎప్పుడు విడుదల చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూడవచ్చు మనకు పోస్టులు పెరిగేనా అంటే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. గత ప్రభుత్వంలో జారీ చేసిన గ్రూప్ 1 పోస్టులకు అదనంగా 60 పోస్టులు కలిపి మొత్తంగా మనకు 563 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిందిగా. సో దానికి సంబంధించి అదే తరహాలో గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లకు కూడా అదనపు పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ వేయడమా లేకపోతే అనుబంధ నోటిఫికేషన్ వేయడమా అనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా చూడవచ్చు. దాదాపుగా పోస్టుల సంఖ్య పెంచే అవకాశం ఉన్నది. పెంచితేనే మనకు కూడా న్యాయం కూడా జరిగినట్టుగా ఉంటుంది. పోస్టుల సంఖ్య ఎక్కువ వస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు కూడా వస్తాయి కాబట్టి సో అనుబంధ నోటిఫికేషన్ వేసే యోచనలో ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇంతవరకు ఆయా పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించలేదని తెలుస్తుంది. మరోవైపు పరీక్షల నిర్వహణకు అనువైన తేదీలను కూడా కమిషన్ పరిశీలిస్తుంది. సో దీని తేదీలు కూడా మనకు పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల తర్వాత మనకు డిఎస్కి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి కూడా వాళ్ళ డేట్లు చూస్తున్నారు. అదేవిధంగా మనకు సివిల్స్ మే 26 ఎగ్జామ్ ఉంది. జూన్ 9న ప్రిలిమ్స్ గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ లోపే
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే కమిషన్కి కొద్దిగా సవాల్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా డేట్లు అయితే ప్రకటిస్తే మనకు ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది. డేట్లు ఎప్పుడు ఖాళీగా ఉన్నాయో చూసుకొని పరీక్ష తేదీలను అధికారులు ప్రకటించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికీ రద్దయిన పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటిస్తూ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తూ ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తూ వస్తుంది. గతంలో రద్దయిన డిఏఓ పరీక్ష కూడా ఉంది. అయితే ఇంతవరకు డిఏఓ పరీక్షతో పాటు గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ పరీక్షలను సైతం టీఎస్పీఎస్సీ ప్రకటించలేదు. గ్రూప్ 2 అయితే వాయిదా పడింది, కానీ గ్రూప్ 3 అయితే ఇంతవరకు దాన్ని ఊసో లేదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన డేట్లు అయితే ప్రకటించారని నిరుద్యోగుల వైపు కూడా డిమాండ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, నిరుద్యోగులకు నాన్ జాయినింగ్ గండం అంటూ ఇక్కడ చూడొచ్చు మనకు రీలింక్విష్మెంట్ విధానాన్ని పాటించాలని మనకు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు కూడా మనకు వినతి పత్రం ఇచ్చారు. మనకు ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ కూడా పెట్టారు. దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూసినట్టయితే మనకు నిరుద్యోగులు మనకు మొన్న పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టే 30% మంది జాయిన్ అవ్వలేదు. వాళ్ళకి వేరే ఉద్యోగాలు వచ్చాయి. చాలా మందికి వేరే శాఖల్లో ఉద్యోగాలు రావడంతో వాళ్ళు 30% మంది అయితే చేరలేదు. కాబట్టి నెక్స్ట్ మెరిట్ జాబితా ఉన్న వారికి అయితే ఇస్తే చాలా బాగుంటుంది. ఉద్యోగ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వ ప్రణాళిక లోపం, కొందరికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాల అర్హత, ఒక దాంట్లో చేరడంతో పెరుగుతున్న బ్యాక్లాగులు, వాటిని మెరిట్ అభ్యర్థులతో నింపాలంటున్న మేధావులు అంటే ఇక్కడ చూడవచ్చు మనకు. ఏ పోస్టులో చేరాలనేది అభ్యర్థి యొక్క ఇష్టం, అది అతని యొక్క ఫండమెంటల్ రైట్. కాబట్టి వారిని మనం ఏమి అనలేము. దీనిలో ఫుల్ డీటెయిల్స్ చూసినట్టయితే రాష్ట్రంలో వరుసగా టీఎస్పీఎస్సీ, గురుకుల, పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన తుది ఫలితాలు వరుసగా విడుదలవుతున్న నేపథ్యంలో కొందరు 2-3 ఉద్యోగాలకు ఎంపికైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మనకు రోజు న్యూస్లో వస్తుంది 4 ఉద్యోగాలు సాధించిన యువతి, 4 ఉద్యోగాలు సాధించిన యువకుడు అంటూ మనకు ప్రతిరోజు మీరు డిస్ట్రిక్ట్ పేపర్ చూడండి, ఏ న్యూస్ పేపర్ అయినా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఒక వ్యక్తి గురించి మనకు న్యూస్లో రోజు వస్తుంది. మిగతా ఉద్యోగాలను వాళ్ళైతే ఖచ్చితంగా వదిలేయాల్సిందే. నాన్ జాయినింగ్ పోస్టులను ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. మాత్రం గతంలో ఈ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, పంచాయతీ సెక్రటరీ నుంచి స్టార్ట్ అయింది. దానిలో చాలామంది జాయిన్ కావలేదు. అది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, దాన్ని మళ్ళీ పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిందని చాలా మంది దానిలో జాయిన్ కాలేదు. కాబట్టి సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ వరకు కూడా పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన ఉద్యోగాలు వెళ్ళిన పరిస్థితి. దీంతో అవన్నీ బ్యాక్లాగ్ పోస్టులుగా మిగిలిపోతున్నాయి. ఇలా ఒక్కో నోటిఫికేషన్లో కనీసం 10% నాన్ జాయినింగ్ పోస్టులు అయితే ఉంటున్నట్టుగానైతే అధికారులు వెల్లడించారు. ప్రణాళిక లోపం అంటే ఇక్కడ చూడొచ్చు మనకు. వివిధ శాఖల మధ్య ప్రణాళిక లోపం వల్లనే ఉద్యోగాల భర్తీలో ఈ విధమైన పరిస్థితి ఎదురవుతుందని ఇక్కడ ఇచ్చారు మనకు. సాధారణంగా ఒక అభ్యర్థి అర్హత ఉన్న నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసి పరీక్ష రాస్తుంటాడు. ఒకేసారి 2-3 పోస్టులకు ఫలితాలు వస్తే మంచి జీతం, హోదా ఉన్న ఉద్యోగాన్ని వారైతే ఎంపిక చేసుకుంటారు. ఇది కామన్. కాబట్టి ఉద్యోగాల స్థాయిని బట్టి అవరోహణ క్రమంలో ఫలితాలు అయితే విడుదల చేయాలి. ఇది గతంలో నుంచి వినిపిస్తున్న డిమాండ్. కానీ ప్రభుత్వంలో భారీ సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకోవాలన్న హడావుడిలో సరైన ప్రణాళిక లేకుండా వివరిస్తుంది. వారి మీద తీవ్రమైన ఒత్తిడి కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు హడావుడిగా ఏదో ఒకటి తక్కువ మంది ఎగ్జామ్స్ రాసిన వాటికి రిజల్ట్స్ అయితే తొందర ఇస్తున్నారు. ఉదాహరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, టీజీటీ పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. కానీ మొదట మనకు ఈ టీజీటీకి సంబంధించిన పోస్టులకి రిజల్ట్స్ ఇచ్చారు, డిఎల్, జేఎల్కి సంబంధించి ఇవ్వలేదు. తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇవి వస్తే దీంట్లోకి జాయిన్ అవుతారు. కాబట్టి ఇది మనకు గతంలో చర్చించాం. ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈ అంశాన్ని లేవనెత్తారు కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మరో మెరిట్ అభ్యర్థికి ఇవ్వాల్సిందే అంటూ ఇక్కడ ఒక డిమాండ్ వినిపిస్తుంది. నాన్ జాయినింగ్ పోస్టులు బ్యాక్లాగ్లో పడితే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని బ్యాక్లాగ్లో పెడితే ఏం లాభం అండి? ఖచ్చితంగా వారికి నెక్స్ట్ మెరిట్లో ఎవరు ఉంటారో వాళ్ళకైతే ఉద్యోగాలు ఇవ్వాలని మనకు మేధావులు అయితే డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు 3 నెలల్లోనే 25,000 ఉద్యోగాల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు. మిగిలిన అన్ని ఖాళీలను నింపుతాం, 1వ తేదీన 6.5 లక్షల మందికి జీతాలంటూ మనకు ఉప ముఖ్యమంత్రి గారు అన్న మాటలు అయితే ఇక్కడ ఇచ్చారు. మనకు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను అధిగమించి మార్చి 1వ తేదీన మంచి వేతనాలు అందించిన ఘనత ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ఇది మనం ఆల్రెడీ చర్చించిన అంశాలే. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని 3 నెలల్లోనే 25,000 ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. ఇవన్నీ మనకు గతంలో వచ్చిన నోటిఫికేషన్లే. ఇంతవరకు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి ఇవ్వలేదు. వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకుంటారు కామన్గా. గ్రూప్ 1 డిఎస్సి తదితర ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ వేశామని కూడా వాళ్ళైతే వివరించారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మనకు తర్వాత కండక్ట్ అయ్యి ఉన్నారు. మనకు 119 నియోజకవర్గాల్లో మనకు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వనున్నట్టుగానైతే దీంట్లో మనకు ప్రధానంగా ఇచ్చారు. మనకు అందరూ హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా. నెక్స్ట్ మనకు వీఆర్ఓలకు సంబంధించిన న్యూస్ అండి. చాలా మంది వీఆర్ఓలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. రెవెన్యూలోకి వీళ్ళని మళ్ళీ తీసుకోండి అంటే మనకు వీళ్ళకి సంబంధించిన వీఆర్ఓకు సంబంధించిన జేఏసీ అయితే మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కోరిన అంశాన్ని మనకు ప్రధానంగా వార్తలు చూడవచ్చు. ఇది మనకు నిన్ననే వచ్చింది. ఈ రోజు అయితే అప్డేట్ చేస్తున్నారు. మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గతంలో 2-3 సార్లు ప్రకటించారు వీఆర్ఓలను మళ్ళీ తీసుకొస్తాం. మనకు ప్రభుత్వానికి గ్రామాల్లో ఏం జరుగుతుందో కనెక్టివిటీ లేదు. అదేవిధంగా ఎవరైనా అధికారులు, కలెక్టర్ కానీ వెళ్తే
ప్రోటోకాల్కి సంబంధించిన అంశాలు కూడా చూసుకునేవారు. స్థానిక సమస్యల మీద వరకు పట్టు ఉంటుంది కాబట్టి తప్పకుండా వారిని మళ్ళీ తీసుకొస్తామని చెప్తున్న అంశాన్ని ఇక్కడ చూడవచ్చు. వీఆర్ఓలను తిరిగి రెవెన్యూలోకి తీసుకురావాలని ట్రెసా మరియు వీఆర్ఓ జేఏసీ నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరారు. సో ఇలా చేస్తే సిబ్బంది కొరత ఎదుర్కొంటున్న రెవెన్యూ శాఖకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా వారు కోరారు. సో శనివారం ట్రెసా వీఆర్ఓ జేఏసీ నేతలు మంత్రిని కలిశారు. 178 మందికి కార్య నియామకాలు కూడా ఇచ్చారు. మనకు నిన్న న్యూస్లో చూసాము. సో అందుకు గాను వారు కృతజ్ఞతలు తెలిపారు. వీఆర్ఓల సమస్యలను పరిష్కరించాలని కూడా వాళ్ళు కోరారు. సో త్వరలో వీఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీఆర్ఓ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరిస్తే తప్పకుండా వేకెన్సీస్ అయితే ఉంటాయి. మనకు తప్పకుండా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అవి మనకు గ్రూప్ 4 తరహాలోనే 5,000, 6,000 ఈ సంఖ్యలోనే ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా పెద్ద ఎత్తున 13,000కు పైగా గ్రామాలు మన తెలంగాణలో అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ అయితే దాంట్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నేటి నుంచే డిఎస్సి దరఖాస్తులు అంటూ ఇక్కడ చూడవచ్చు. మనకు సమగ్ర వివరాలతో ఈ రోజు మనకు బులెటిన్ అయితే విడుదల చేయనున్నట్టు ఇక్కడ ప్రధానంగా ఇచ్చారు. సో ఈ రోజు సోమవారం అర్ధరాత్రి నుంచి అయితే ఈ ప్రక్రియ ప్రారంభంగా ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు నమస్తే తెలంగాణ అయితే చాలా డీటెయిల్ గా ఇచ్చారు. ఈ రోజు రాత్రికి ఇన్ఫర్మేషన్ బులెటిన్, అదేవిధంగా రిజర్వేషన్ కి సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు ఈ రోజు అయితే విడుదల చేయనున్నారు. సో రాష్ట్రంలోని ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి నిర్వహించే డిఎస్సి 2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు రాత్రి నుంచే ప్రారంభంగా ఉంది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభంగా ఉంది. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మాత్రం సాంకేతిక సమస్యలు ఉంటే ఈ నంబర్స్కి కాల్ చేయాలని వీళ్ళు ఒక హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చారు. మనకు ఇక్కడ 2 నంబర్లు ఇచ్చారు. అదేవిధంగా మనకు జీమెయిల్ కూడా ఇచ్చారు, tsdsc2024@gmail.com. ఎవరికైనా దీనికి సంబంధించిన సాంకేతిక సాయం కావాలంటే ఈ నంబర్స్కి అయితే కాల్ చేయండి, వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఫీజు కూడా చూడవచ్చు, చాలా ఎక్కువ ఉంది. 1,000 రూపాయల ఫీజుని అయితే నిర్ణయించారు. సో 1 కంటే ఎక్కువ పోస్ట్కి అప్లై చేస్తే కూడా 2,000, అదేవిధంగా 3 పోస్టులకు అయితే 3,000 కూడా చెల్లించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరైతే ఎర్లీగా అప్లై చేసుకోండి. లాస్ట్ మూమెంట్లో మనకు సైట్ కూడా ఓపెన్ కాదు. సో నెక్స్ట్ ఇక్కడ జేఎల్ రిజల్ట్స్ ఎప్పుడంటే ఇక్కడ చూడవచ్చు. మనకు జూనియర్ లెక్చర్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇంతవరకు విడుదల కాలేదు. చాలా రోజులు అవుతుంది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి. సో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇప్పటికే దాదాపు అన్ని పరీక్షల ఫలితాలు ప్రకటించారు. కానీ 5.5 నెలల క్రితం నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఫలితాలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు. కనీసం ఫైనల్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదంటే ప్రాసెస్ ఇంకా డిలే ఉందని చెప్పుకోవచ్చు. సో దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కళాశాలలో మిగిలిపోయిన 1,392 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. సో నాన్ మల్టీ జోన్లో 724 పోస్టులు, మల్టీ జోన్లో 665 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెల రోజుల క్రితం సర్కార్ కొత్త కమిషన్ నియమించింది. ఆగిపోయిన వివిధ రిక్రూట్మెంట్ ప్రక్రియలను కమిషన్ పూర్తి చేసింది. కానీ జేఎల్ పోస్టుల అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. టీఎస్పీఎస్సీకి కాల్ చేసిన సమాధానం ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సో దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. సో గురుకుల బోర్డు రిక్రూట్మెంట్ ఫలితాలు అన్ని ఫలితాలు ఇస్తున్నారు, కానీ జేఎల్ ఫలితాలు ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. సో కమిషన్ మీద తీవ్రమైన ఒత్తిడి అయితే ఉంది. 80,000కు పైగా ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏకకాలంలో వేయడం వల్ల కమిషన్లో స్టాఫ్ కూడా సరిగ్గా లేదు కాబట్టి దాని మీద తీవ్రమైన ఒత్తిడి అయితే ఉన్నది. సో చూడాలి మనకి ప్రభుత్వం మరి జేఎల్ రిజల్ట్స్ ఎప్పుడైతే ఇస్తుందో చూడాలి. సో త్వరగా ఇవ్వాలని అయితే డిమాండ్ అయితే చేస్తున్న అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు వ్యాయామ టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటే మనకు యాదగిరిగుట్ట నుంచి వాళ్ళు పీఈటీల పాదయాత్ర అయితే చేపట్టనున్నట్టు దీంట్లో చూడవచ్చు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న 1,500 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ అయితే చేసింది. సో వారు వినూత్నంగా యాదగిరిగుట్ట నుంచి అయితే పాదయాత్ర చేస్తున్నట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకు 6న నేవీలోకి సీహాక్ హెలికాప్టర్ లాంటి ఇక్కడ చూడవచ్చు. మనకు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. సీహాక్ హెలికాప్టర్ల కోసం మనం ఏ దేశంతో ఒప్పందం చేసుకున్నాం? అమెరికా దేశం నుంచి అయితే ఒప్పందం చేసుకున్నాం. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే శత్రువుల జలాంతర్గాములను గుర్తించి వాటిని నాశనం చేయడానికి అయితే వీటిని ఉపయోగించవచ్చు. సో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న MH-60R సీహాక్ మోడల్ హెలికాప్టర్ను రంగంలోకి దించనుంది భారత నేవీ. సో సముద్రంలో దాగి ఉన్న శత్రువుల జలాంతర్గాములు క్షిపణులను నాశనం చేసేందుకు నిఘా పెంచేందుకు హెలికాప్టర్లను అయితే ఉపయోగించనున్నట్లయితే ప్రకటించింది. సో వీటిని గుర్తుపెట్టుకోండి, ఏ దేశంతో జరిగింది? అమెరికా నుంచి. అదేవిధంగా వీటి యొక్క ఉపయోగం ఏంటో కూడా గుర్తుపెట్టుకోండి. సముద్ర జలాల్లో శత్రువుల యొక్క జలాంతర్గాములను గుర్తించడానికి అయితే దీన్ని ఉపయోగించనున్నట్లయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పాక్ ప్రధానిగా షహబాజ్ అంటే ఇక్కడ చూడొచ్చు. ఈయనకు 2వసారి ప్రధానమంత్రి అయితే బాధ్యతలు స్వీకరించున్నారు. సో పార్లమెంటులో నవాజ్ సోదడి విజయం అంటే ఇక్కడ చూడొచ్చు. సో ఈయన పార్టీ అదేవిధంగా పాకిస్తాన్ పార్లమెంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు టోటల్గా ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా PMLN పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ నేత షహబాజ్ షరీఫ్ అయితే పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. సో దీంట్లో టోటల్ మెంబర్స్ వచ్చేసి మనకు 336 స్థానాలు అయితే ఉన్నాయి మనకు పాకిస్తాన్ పార్లమెంట్లో. సో ఈయనకు వచ్చేసి 201 ఓట్లు అయితే వచ్చాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ఈయన దాటేశారు కాబట్టి ఈయన ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. సో ఈయన గతంలో కూడా ప్రధానమంత్రి నిర్వహించారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు కూడా
ప్రధానిగా పనిచేశారు. సో ఆ తర్వాత ఈయననే పార్లమెంటు రద్దు చేశారు. మన కేసీఆర్ లాగా పార్లమెంటు రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళడం వల్ల హంగ్ గవర్నమెంట్ అయితే వచ్చింది. వీళ్ళు పొత్తు పెట్టుకొని మళ్ళీ కొత్త గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేశారు. కొత్త ప్రధానిగా ఎన్నో ప్రధాని 24వ ప్రధాని. ఈ న్యూస్ పేపర్లో మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ 24వ ప్రధాని, పాకిస్తాన్కు 24వ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ అయితే నియమితులయ్యారు. ఈ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐఐటి మండి వార్తలకు వచ్చిందండి. నీటి లోపల నిఘాకు మెరైన్ రోబో అంటే ఇక్కడ చూడవచ్చు. నీటి లోపల నిఘా కోసం ఐఐటి మండి, ఐఐటి పాలక్కడికి చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోని అయితే అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగు సైతం చేరుకుని పనిచేసేలా ఈ రోబోను రూపొందించారు. సో సముద్ర జలాల్లో నీటి లోపల నిఘాకు మెరైన్ రోబోను ఏ శాస్త్రవేత్తలు రూపొందించారంటే ఐఐటి మండి అండ్ ఐఐటి పాలక్కడికి చెందిన శాస్త్రవేత్తలని గుర్తుపెట్టుకోండి. ఐఐటీల గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే మనకు ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఒక పుస్తక ఆవిష్కరణ అయితే వార్తలోకి వచ్చిందంటే మనకు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. సో మాజీ గవర్నర్ ఎవరండి, రామ్మోహన్ రావు, పిఎస్ రామ్మోహన్ రావు రచించిన గవర్నర్ పేడ్ టు గవర్నర్ హౌస్ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు నిన్న అయితే ఆవిష్కరించారు. ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ మనకు అనవసరమైన విషయాలు ఎక్కువ ఉన్నాయి. సో గవర్నర్ పేడ్ టు గవర్నర్ హౌస్ అనే పుస్తక ఆవిష్కరణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సో దీని యొక్క రచయిత వచ్చేసి మనకు మాజీ గవర్నర్ పిఎస్ రామ్మోహన్ రావు అనేది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్త తెలంగాణ చరిత్ర బృందం అయితే మనకు కొత్త అంశాన్ని కనుగొంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఆదిలాబాద్ జిల్లా నేరేడిగూడ మండలం కోరటికల్ జలపాతం వద్ద, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కోరటికల్ జలపాతం ఏ జిల్లాలో ఉంది, ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఉంది. ఈ జలపాతం వద్ద రాతి దిండ్లు ఉన్నట్టుగా గుర్తించారు. సో ఈ యొక్క రాతి దిండ్ల యొక్క వయస్సు కనుక మీరు చూసినట్లయితే 6.5 కోట్ల సంవత్సరాలు అయితే వీరు ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇటీవల 6.5 కోట్ల సంవత్సరాల క్రితం రాతి దీనిని ఎక్కడ గుర్తించారంటే మనకు కోరటికల్ జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో అయితే గుర్తించారని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్, బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్ అంటే ఇక్కడ చూడొచ్చు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రుముఖుల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎఫ్ఎస్ది కీలక పాత్ర. సో ఇంతటి కీలక దళంలో మొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్కి చెందిన సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు. ఈమె పేరు రాష్ట్రం కూడా గుర్తుపెట్టుకోండి, సుమన్ కుమారి మొదటి బీఎస్ఎఫ్ మహిళా స్నైపర్గానైతే నియమితులయ్యారు. సో ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకోండి, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్లో మన భారతదేశం అగ్రస్థానానికి చేరింది. సో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత జట్టు నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్లింది. సొంత గడ్డపై ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో 3/1 ఆధిక్యంతో సంపాదించిన టీమిండియా పాయింట్లు సో 64.58 పాయింట్లు సాధించడంతో మనకు పట్టికలో అగ్రస్థానానికి అయితే చేరుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు అయిన భారత్ 5 విజయాలు 2 ఓటములతో 1 డ్రాతో మనకు 62 పాయింట్లు అయితే సంపాదించడంతో ఈ విజయం అయితే సాధ్యమైంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు భారత్ బ్రిటన్ అచీవర్స్ అవార్డు అండి. మనకు నిన్న కూడా చూసాం, మనకు 2-3 రోజుల కిందట న్యూస్ అయితే వచ్చింది. నైట్హుడ్ అవార్డు, బ్రిటన్కి చెందిన నైట్హుడ్ అవార్డు సునీల్ మిత్తల్కి అయితే లభించింది. సో అలాంటి అవార్డు మనకు వచ్చేసి భారత్ బ్రిటన్ అచీవర్ అవార్డు వరకు వచ్చింది. బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్కి అయితే అవార్డు వచ్చినట్టుగా అయితే గుర్తుపెట్టుకోండి. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అఖ్తర్ బ్రిటిష్ ఇండియన్ చెఫ్ అస్మా ఖాన్లకు ప్రతిష్టాత్మక ఇండియా బ్రిటన్ అచీవర్స్ అవార్డును కైవసం చేసుకున్నారు. సో ది ఫ్యూచర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో గత వారం నిర్వహించిన కార్యక్రమంలో 2024 గాను సాహిత్యం, సామాజిక అంశాల్లో జోయా అఖ్తర్ కళలు, సంస్కృత వినోద రంగానికి సంబంధించిన అస్మా ఖాన్లకు ఈ పురస్కారం అయితే ప్రదానం చేయనున్నారు. సో దీంట్లో మనకు జోయా అఖ్తర్కి అయితే ఈ అవార్డు లభించినట్టుగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక రిపోర్ట్ అయితే వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ చేసిన రిపోర్టు, కిల్లి అండ్ పొగాకు మత్తు పదార్థాలపై ఈ దశాబ్దంలో అయితే మనకు వ్యయం పెరిగినట్టుగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. దేశంలో గత దశాబ్ద కాలంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండింట్లోనూ కిల్లి, పొగాకు మత్తు పదార్థాలు సంబంధించిన వినియోగంపై అయితే ఖర్చు పెరిగినట్టయితే తాజా సర్వేలో వెల్లడించింది. సో దీనికి సంబంధించిన ఇక్కడ చూసినట్టయితే ఇంటింటా వినియోగ ఖర్చు సర్వే 2022-23 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 2011-12లో వీటిపై ఖర్చు నెలవారీ సంపాదనలో 3.21% అయితే ఖర్చు చేస్తున్నట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు. అదేవిధంగా 2022-23లో 3.79% అయితే దీనికి పెరిగినట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు. 2022-23 నాటికి ఈ యొక్క పర్సెంటేజ్ అనేది 3.79%కి అయితే పెరిగినట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అది 1.61% నుంచి 2.43%కి అయితే పెరిగినట్టయితే గుర్తుపెట్టుకున్నాను. అదేవిధంగా విద్యపై ఖర్చు పట్టణాల్లో 6.9% నుంచి 5.78%కి అయితే ఈ ఖర్చు పెరిగినట్టయితే గుర్తుపెట్టుకున్నాను. అదేవిధంగా మనకు గ్రామాల్లో విద్యపై వచ్చేసి మనకు 3.49 నుంచి 3.30కి అయితే తగ్గింది. ఒక అంశాన్ని కొంచెం ప్రత్యేకంగా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు హిమగిరులకు పెను ముప్పు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు. ఇండియా పర్యావరణ నివేదిక అంటే చూడొచ్చు. మనకు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ మనకు పర్యావరణ సంబంధ అంశాలు అయితే అడిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో 2100 నాటికి హిమాలయాల్లో 75% మంచు కనుమరుగయ్యే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ అయితే వెల్లడించింది. సో దీంట్లో ఇది చాలా ప్రమాదకరమైన సూచిక. దీనివల్ల మనకు
వివిధ ద్వీపాలు కానీ లక్షద్వీప్ కానీ మాల్దీవ్ లాంటి దేశాలే మునిగిపోయే అవకాశం ఉంది. మంచం మొత్తం కరిగిపోయి ఈ దేశాలు అయితే మునిగిపోయే అవకాశం అయితే ఉంది. సో దీంట్లో అయితే చాలా మ్యాటర్ అయితే ఉంది కాబట్టి దీన్ని అయితే నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వీడియో చాలా లెంతీ అవుతుంది కాబట్టి దీని అయితే స్కిప్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దక్షిణాదిన తెలంగాణ టాప్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఆల్రెడీ ఇది మనకు 3 రోజుల కిందటే రిపోర్ట్ అయితే వచ్చింది. మన ఛానల్లో ఈ కరెంట్ అఫైర్ ఆల్రెడీ యాడ్ చేశాను. సో పట్టణ తలసరి వినియోగంలో మనకు దక్షిణాది విభాగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో అయితే నిలిచింది. మనకు తెలంగాణకు సంబంధించిన ఖర్చుని ఇక్కడ చూడవచ్చు. మనకు తెలంగాణకు సంబంధించి పట్టణాల్లో తెలంగాణ ఖర్చు వచ్చేసి మనకు నెలసరి వినియోగం 8,158 రూపాయలు అయితే పట్టణాల్లో అయితే ఖర్చు చేస్తున్నారు. సో అదేవిధంగా గ్రామాల్లో చూసినట్లయితే మనకు 4వ స్థానంలో వచ్చింది. ఈ యొక్క అంశాన్ని మనకు ఆల్రెడీ మన ఛానల్లో అప్డేట్ అయితే చేశాను. గ్రామాల్లో 4,802 రూపాయలతోటి 4వ స్థానంలో అయితే తెలంగాణ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. పట్టణ తలసరి వినియోగ వ్యయంలో తెలంగాణ టాప్ అంటే ఇది దక్షిణాది విభాగంలో మాత్రమే, సో టోటల్గా కాదు. సో ఇవి అండి మనకు ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.